జగన్ ప్రభుత్వ హయామైతే ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి హెడ్డింగ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మనకి నచ్చిన ప్రభుత్వం కాబట్టి, మనం మెచ్చే ప్రభుత్వం కాబట్టి, ప్రజలు మెప్పించాలంటే జరుగుతున్న అద్భుతమైనటువంటి అంశాలను హైలైట్ చేయాలి. చెడుని చెవిలో చెప్పాలి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఈనాడు గుంటూరు ఎడిషన్‌లో మాత్రమే రాసుకొచ్చారు. 179 స్కూళ్ళల్లో క్లాస్ 1లో 0 అడ్మిషన్‌లంట. ప్రభుత్వం అనేక సంస్కరణలు పెట్టాము, పిల్లలు ఎగబడొస్తున్నారు అని చెప్తున్నటువంటి వేళ ఒక్క గుంటూరు జిల్లాలో ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన, మెరుగైన సౌకర్యాల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. రాయడం చూడండి వీళ్ళు వార్త. ఇదే జగన్ దయ్యి ఉంటే గనక ప్రభుత్వ అసమర్థత వల్ల, దుర్మార్గం వల్ల, అరాచకం వల్ల ఎవడూ రావట్లేదని రాసేవాళ్ళు. ప్రభుత్వం మంది కాబట్టి ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తోంది. తల్లికి వందనం పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలిచింది. మరోవైపు చాలా చోట్ల ప్రధాన ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తిరుగుతూ అడ్మిషన్లు పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలో సీట్లు లేవన్న పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. కొన్ని పాఠశాలలో 1వ తరగతిలో ఇప్పటి వరకు ఒక్క అడ్మిషన్ నమోదవ్వలేదు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేయడం, పాఠశాల దూరంగా ఉండటం, ఉపాధ్యాయుల కొరత కారణాలు కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని కూడా గత ప్రభుత్వాన్ని నిందించాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి డెసిషన్ తీసుకుందని మళ్ళీ వీళ్ళే చెప్పారు కదా. ఇకపోతే సత్తెనపల్లి, చిలకలూరుపేట, నూజెండ్ల ప్రాంతాల్లో 0 అడ్మిషన్లు ఎక్కువగా ఉన్నాయి. గురువారం ఉదయం వరకు విద్యాశాఖ ఆన్లైన్ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో 179 పాఠశాలను 1వ తరగతిలో ఒక్కరూ చేరలేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. క్లస్టర్ హెచ్ఎంలతో సమీక్షించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారులు అంతర్గత సమావేశమై చర్చించారు. 1వ తరగతిలో కొన్ని చోట్ల ప్రవేశాలు జరిగిన ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడం 0 చూపిస్తోందని చర్చలో ప్రస్తావించిన సమాచారం అని రాసుకొచ్చారు.